హలో అండి. ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. నా పేరు డానీ. మీరు చూస్తున్నారు ములగపాటి తెలుగు ట్రేడింగ్ ఛానల్ అనమాట. అయితే చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్లైమర్ అండి. ఈరోజైతే నేను 2 ట్రేడ్‌లు తీసుకున్నాను. డిస్క్లైమర్ ముందు చెప్తాను ఫస్టు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. అండ్ ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదు. అండ్ గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం. మీ యొక్క ఆర్థిక సలహాదారుని గాని, లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్‌తో ట్రేడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ అంతేకాకుండా స్టాప్ లాస్ లేనటువంటి మీ యొక్క ట్రేడింగ్ అనేది మీ యొక్క ఖాతాలని ఖాళీ చేయగలదు. అది మీరు దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఎంటర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఓకే, లెట్స్ గో. గైస్, ఈరోజైతే నేను ట్రేడ్‌లు తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాను అనమాట. ₹94 లాస్‌లో ఉన్నదని చెప్పేసి ఒక స్క్రీన్‌షాట్ పెట్టాను. కానీ బ్లర్ ఇమేజ్ చేసి పెట్టాను అనమాట. ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్. చాలామంది కమ్యూనిటీలో తీసుకున్నాను అనుకున్నారు. బట్ యాక్చువల్ నేను తీసుకుంది నిఫ్టీలోను. అది క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ అనమాట అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ప్రాఫిట్‌లోనే ఉన్నానండి ఈరోజు. ఈరోజైతే ప్రాఫిట్‌లోనే ఉన్నాను. ఈరోజు ప్రాఫిట్ వచ్చేటప్పటికి ₹1404 ప్రాఫిట్ అనమాట. ఇదిగోండి ₹1400 ప్రాఫిట్ అనమాట. ఇది నిఫ్టీ ఇదేనా ₹922 అనమాట ప్రాఫిట్. ఇది ఫస్ట్ ట్రేడ్, అంటే క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్. చాలామంది నేను ఎందుకు క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ తీసుకున్నాను అంటే దాని రీజన్, నిఫ్టీ ఎప్పుడైనా సరే 26,300 ఆల్ టైమ్ హైకి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే చూసుకోండి, కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకుని మైండ్లో తీసుకున్నాను. బట్ కానీ మార్నింగ్ సినారియోస్ కావచ్చు, అన్నీ కూడా నిఫ్టీ కూడా చాలా లాభాల్లోకి వెళ్ళడం, అందరూ కూడా పైకి వెళ్ళిపోద్ది అని చెప్పేసి అన్నారనమాట. దాంతో నాకు చాలా టెన్షన్ వేసింది. ఎనీహౌ అనుకున్నట్టుగానే నిఫ్టీ తన డైరెక్షన్ మార్చుకొని కిందకు వచ్చింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళింది. ఎనీహౌ కానీ ఇన్వెస్టర్స్, నాకు ఇంకొక భయం ఏంటంటే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. నాకు అది ఈరోజు తెలిసింది. నిన్న ఎఫ్ఐఎస్ శుక్రవారంలో బయింగ్ పొజిషన్లో ఉన్నారు. 208 సంథింగ్ క్రోర్స్ బయింగ్ చేశారు స్టాక్స్లోను. అంటే ఎఫ్ఐఎస్ పాజిటివ్లో ఉన్నారంటే మార్కెట్ పరిగెడుతుందని అర్థం. నాకైతే ఈరోజు లిటరలీ లాస్ అనుకున్నాను. ఎందుకంటే ఇది క్లయింట్ మనీ. ఇంకొకరు నన్ను క్లయింట్ మనీ అనే క్వశ్చన్ గురించి చెప్తాను, దాన్ని కూడా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది మీకు ఇదేనా? సెకండ్ ట్రేడ్ ఇదనమాట. సెకండ్ ట్రేడ్ తీసుకోవడానికి కూడా రీజన్ ఇదే. ఇది కొన్ని క్యాలిక్యులేషన్ ఇప్పుడు మీకు చెప్పిన ఎక్స్ప్లెయిన్ అర్థం కాదు. బట్ నేను ఏంటంటే ఇక్కడ ఒక రేషియో ఉంది, దీన్ని 95 లెవెల్ని బ్రేక్ చేస్తే తీసుకుందాం అనుకున్నాను అనమాట. బ్రేక్ చేసింది. ఈ రెడ్ క్యాండిల్లో తీసుకున్నాను ఎంట్రీ. అండ్ ఎగ్జిట్ మాత్రం కొన్ని పాయింట్లు ఒక 400-500 రాగానే ఎగ్జిట్ చేస్తాను అనమాట. ఆ విధంగా అయితే ఈరోజు ట్రేడింగ్ 2 ట్రేడ్లు ప్రాఫిట్ అనమాట. ఒకటే చెప్తున్నాను గైస్, మనం లాస్లు తక్కువ తీసుకోవాలి, ప్రాఫిట్లు ఎక్కువ తీసుకోవాలి. ఓకే, అప్పుడే మనం ఎప్పుడు కూడా కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. స్టూడియోలోకి వెళ్ళిపోతే మనకి కామెంట్స్ వచ్చినాయి వెయ్య. ఇదేనా కామెంట్స్? క్లయింట్ మనీ అంటే ఏంటని చెప్పేసి ఓల్డ్ మూవీస్ 336 అన్నాడు. అది నేను చెప్పాను అనమాట. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లయింట్ మనీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ లాసులు తీసుకుంటారు. 20,000 30,000 లాసుల్లో ఉంటారు. వాళ్ళు ఏంటంటే మరి రికవరీ చేయడానికి చాలా ట్రై చేస్తారు. వాళ్ళ వల్ల అవ్వదు, ఇంకా లాస్ పెరిగిపోతూనే ఉంటుంది. అదే 15,000 మాకు ఇచ్చారనుకోండి, ఆ 15,000తో మేము ట్రేడ్ చేస్తాం. ప్రాఫిట్లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు. బట్ మా వరకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. ముందుగానే చెప్తాను, నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. బట్ కానీ మా వంతు నా నాలెడ్జ్ ఉపయోగించి చేస్తాను అనమాట. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ సమ్ ట్రస్ట్ అనమాట, అంతే. చెప్పాలంటే ఆబ్వియస్లీ నేనైతే ప్రాఫిట్లోనే ఉన్నాను. అండ్ నేను కూడా చెప్పాను, అండి నేను ఏది చేసినా సరే యూట్యూబ్లో కుల్లా చేస్తాను, నేను కుల్లా వీడియో పెడతాను ఎంత వచ్చింది ఏంటనేది. అందుకనే ఆయన కూడా ప్రాఫిట్ చూస్తూ ఉంటాడు ఎప్పటికప్పుడు. ఆయన వైజాగ్లో ఉన్నారనమాట. ఆయన 15,000 ఇచ్చారు టెస్టింగ్ కోసం. నేను 15,000 ట్రేడ్ చేస్తున్నాను ఇప్పటికే. మంచి లాభాలు, లాస్ మొత్తం రికవర్ చేసి ఈరోజు ప్రాఫిట్లో ఉన్నాను, ₹14,400. ఇప్పుడు మళ్ళీ అందులో 50-50 అనమాట, అదనమాట. ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటాను అనమాట. మీకైతే అర్థమైంది కదా. ఇదనమాట ప్రాసెస్. నేను ఎగ్జిట్ అవగానే చూసాను ఎంత వివత్సంగా పడ్డదో, అది మనం మ్యాటర్ అంటే. ఇదే కాదు, నేను పొద్దున్న ఎగ్జిట్ అని ఎగ్జిట్ లెవెల్ కూడా అంతే. నేను ఎక్కడైతే ఎగ్జిట్ అయినా అక్కడి నుంచే ఫాల్ ఎగ్జాక్ట్లీ. నాకు కూడా అనిపించింది ఆ క్యాండిల్స్ అంత పుష్ అవ్వట్లేకపోతుంది ఏంటని చెప్పేసి నేను అట్నే ఎగ్జిట్ తీసేసుకున్నాను. అసలు యాక్చువల్లీ
ఎంత 96 కదా! ఈ క్యాండిల్‌లోనే ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నాను. ఈ క్యాండిల్‌లో ఎగ్జిట్ అయ్యాను. ఎగ్జాక్ట్‌లీ దీన్ని అలా ఓపెన్ అవ్వగానే జప్పమని చేసేసాను. దాంతో పాటే పడ్డది. ఎందుకంటే రెడ్ క్యాండిల్‌లోనే ఎగ్జిట్ అయ్యాను. బట్ నేను ఎగ్జిట్ అయిన వెంటనే చూసారు ఎంత పెద్ద లంబా క్యాండిల్. పైగా ఇది 1 మినిట్ క్యాండిల్ నేను పెట్టుకున్నాను యాక్చువల్లీ. ఇట్స్ 1 మినిట్ క్యాండిల్స్ ఇవన్నీ కూడా. సో అంత స్పీడ్‌గా ఉండాలి. మొమెంటమ్ అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కొనడానికి కొంచెం ఎక్స్‌పీరియన్స్ వస్తది. బట్ ఎనీ హౌ ఇట్స్ ఓకే. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఇంతే. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన వాట్సాప్ గ్రూప్‌లో ఎవరైనా మనం చెప్తున్నారా ఏంటి చూద్దాం ఒకసారి. వాట్సాప్ గ్రూప్ ఇదే మాట నేను పెట్టింది వాట్సాప్ గ్రూప్‌లో మెన్షన్ చేస్తాను. పొద్దున్న ఇదిగో క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ అని ఈ విధంగా నేను బ్లర్ చేసి నిఫ్టీలో తీసుకున్నాను. చాలా మంది కమ్యూనిటీలో తీసుకున్నాను అనుకున్నారు. ఇది నిఫ్టీలో తీసుకున్నాను అనమాట క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ ఎల్టీపీ 164లోను. సో ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఏదైనా మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక చిన్నపాటి అనాలిసిస్ కావచ్చు, ఒక పాటి క్యాలిక్యులేషన్స్ ఉండి ట్రేడ్ తీసుకోవాలి. అప్పుడే మనం ప్రాఫిటబుల్‌గా ఉంటాం. బ్లైండ్‌గా, నాక్డ్‌గా బయింగ్, సెల్లింగ్ తీసుకోవడం చాలా ప్రమాదకరం అండి. అంతేకాకుండా అలాంటివి చేసినప్పుడు స్టాప్ లాస్ మెన్షన్ చేయాలి. ఎంతవరకు ఈరోజు మనం స్టాప్ లాస్ తీసుకోగలం అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేసిన ఎవరికి ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలని ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. బట్ కానీ ప్రాఫిట్స్ కొట్టాలని మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. సో ఫస్ట్‌లో నేను అలా అనుకునే నేను చేసేవాడిని. బట్ నేను తర్వాత ఇది కాదు మెయిన్. ఫస్ట్ నాలెడ్జ్ మెయిన్ అని తెలిసిన తర్వాత నాలెడ్జ్ మీద ఫస్ట్ పరిగెట్టడం జరిగింది. అప్పుడు నాకు ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అవుతుందనమాట. ఎనీహౌ దట్స్ ఓకే. ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్. బాయ్.